పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఏపీ సీఎం చంద్రబాబుకు అచ్చంగా నప్పుతుందేమో. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు. కానీ ఆ సొంత జిల్లాలోనే 10th ఇంటర్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. రాష్ట్ర సగటుతో పోలిస్తే చిత్తూరు, తిరుపతి జిల్లాలు అట్టడుగు స్థాయిలో నిలిచాయి. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లా పరిధిలో ఉండగా ఆయన పుట్టి పెరిగిన చంద్రగిరి తిరుపతి జిల్లాలో ఉంది. ఇటీవల 10th ఫలితాల్లో చిత్తూరు జిల్లా మళ్లీ రాష్ట్రంలో అట్టడుగున 24వ స్థానంలో నిలిచింది. కేవలం 76.69% ఉత్తీర్ణత మాత్రమే సాధించగా 4872 మంది ఫెయిల్ అయ్యారు. ఇక గతేడాది 19వ స్థానంలో నిలిచిన తిరుపతి జిల్లా ఈసారి 20వ స్థానానికి దిగజారింది. ఈ జిల్లాలో 4257 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చిత్తూరు జిల్లా 22వ స్థానంలో, సెకండ్ ఇయర్లో 24వ స్థానంలో ఉంది. మొత్తంగా 7247 మంది ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో తిరుపతి జిల్లా 8వ స్థానంలో, సెకండ్ ఇయర్లో 11వ ప్లేస్లో నిలిచింది. రెండేళ్లలో కలిపి 11,813 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కుప్పం నియోజకవర్గంలో అయితే చాలా కళాశాలల్లో ఉత్తీర్ణత 25% నుంచి 40% మాత్రమే ఉంది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అంటూ హడావుడి చేశారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల కొరతను తీర్చకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం గాలిలో మేడలు కట్టడం వల్లే 10th ఇంటర్ ఫలితాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. టీచర్లపై రాజకీయ ఒత్తిళ్లు, విద్యా వ్యతిరేక విధానాల వల్ల క్షేత్రస్థాయిలో బోధన కుంటుపడుతోందని విద్యావేత్తలు మండిపడుతున్నారు.